Hi friends, this is Naveen. Welcome to Tech24. iPhone మొన్న iPhone 13 సిరీస్ని లాంచ్ చేసింది. ఎంటైర్ 13 సిరీస్ గురించి అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయను. చాలామంది రెగ్యులర్గా అడిగే iPhone 13 బెటరా 12 బెటరా, ఎవరు iPhone 12 కొనొచ్చు, ఎవరు iPhone 13 కొనొచ్చు, 12 యూజర్స్ 13కి అప్గ్రేడ్ అవ్వచ్చా, సో ఎలాంటి పరిస్థితుల్లో iPhone 13 iPhone 12 బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే 12తో కంపేర్ చేస్తే 13లో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మీరు ఆండ్రాయిడ్ నుంచి ఫస్ట్ టైం ఐఫోన్కి మారుతున్నట్లయితే iPhone 12తో కంపేర్ చేస్తే iPhone 13 బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఎందుకు అనేది ముందు వీడియోలో నేను డీటెయిల్గా ప్రతి పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు iPhone 12 యూజర్ అయితే మాత్రం iPhone 13కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు iPhone 10s 10R అండ్ ఇంకేదైనా లో ఎండ్ ఐఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే iPhone 13కి అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ iPhone 11 యూజర్స్ అయినా కానీ మీరు iPhone 13కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ iPhone 12 యూజర్స్ అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మనం iPhone 12తో కంపేర్ చేస్తే iPhone 13లో సో ఇంప్రూవ్మెంట్ చూస్తే స్టోరేజ్. సో మనకి iPhone 12 మనకి 80,000 ప్రైస్ రేంజ్లో వచ్చింది, బట్ 64 GB వేరియంటే వచ్చింది. బట్ iPhone 13 సేమ్ ప్రైస్లో తీసుకొచ్చారు, బట్ 128 GB స్టోరేజ్ వేరియంట్నే మనకి సేమ్ ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు. సో ఇదైతే చాలా మంచి విషయం. సో యాపిల్ అయితే కక్కుర్తి పడి ఇంకో 5-10,000 ఎక్కువ పెట్టి డైరెక్ట్ 128 GB వేరియంట్ని లేకుండా సో సేమ్ iPhone 12 64 GB ప్రైస్కే iPhone 13 అయితే తీసుకొచ్చింది. ఈ విషయంలో యాపిల్ అయితే నాకు చాలా నచ్చింది. ఇదైతే చాలా మంచి విషయం. నేను 64 GB వేరియంట్ని ఈవెన్ ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ నేనైతే ఎక్కువ రికమెండ్ చేయను ఈ 2021లో. సో 128 GB వేరియంట్ని 64 GB iPhone 12 ప్రైస్కే తీసుకురావడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మరొక ఇంప్రూవ్మెంట్ మనకి నాచ్ సైజ్. సో యాపిల్ ఫోన్స్లో నాకు నచ్చందే నాచ్. సో వీళ్ళు పూర్తిగా తీసేయకుండా నాచ్ సైజ్ని అయితే ఒక 20% తగ్గించారు iPhone 12తో కంపేర్ చేస్తే 13లో. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకి ఇది ఇంప్రూవ్మెంట్ అయితే కాదు. సో కెమెరా లెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని డయాగోనల్గా అరేంజ్ చేశారు. సో కెమెరా అడ్జస్ట్మెంట్ కోసమే వీళ్ళు వేరే సెన్సార్ని యూజ్ చేశారు, పెద్ద సెన్సార్ని యూజ్ చేశారు. అందుకోసమే ఈ డయాగోనల్గా అయితే ఉంచి ఉంటారు. లేదా కొంచెం డిజైన్లో డిఫరెన్స్ చూపెట్టడం కోసం ఉంచినా మనమైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అదర్వైజ్ రిమైనింగ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అంతా కూడా 12 and 13లో ఒకేలా ఉంటుంది. అండ్ iPhone 13 మనకి A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. A14తో కంపేర్ చేస్తే మనకి సో బెటర్ AI కేపబిలిటీస్ అండ్ బెటర్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్. సో ఇప్పుడు వీళ్ళు 13 సిరీస్లో తీసుకొచ్చిన చాలా కొత్త కెమెరా ఫీచర్స్. సో అంత పవర్ఫుల్గా వర్క్ చేయడానికి ఈ A15 చిప్సెట్ అయితే హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా A14తో కంపేర్ చేస్తే డైలీ యూసేజ్లో మనం డిఫరెన్స్ నోటీస్ చేయకుండా చాలా ఇంప్రూవ్డ్ చిప్సెట్ A14తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనకి iPhone 13 iPhone 12తో కంపేర్ చేస్తే చాలా కెమెరా ఇంప్రూవ్మెంట్స్తో అయితే వచ్చింది. సో పెద్ద కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేసినట్లు వాళ్ళు అయితే చెప్పారు. అండ్ సో సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో iPhone 13 అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ iPhone 12 Pro Maxలో సో సిమిలర్ సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వాళ్ళు యూజ్ చేశారు. సో అండ్ బెటర్ లో లైట్ కేపబిలిటీస్తో వస్తుంది పెద్ద సెన్సార్ కావడం వల్ల. సో బెటర్ ఫొటోస్ అండ్ బెటర్ లో లైట్ వీడియోస్ తీయడంలో ఈ iPhone 13 iPhone 12 కంటే బెటర్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ iPhone 13లో మరొక మంచి కెమెరా ఫీచర్ సినిమాటిక్ మోడ్ని అయితే తీసుకొచ్చారు. ఇది నా ఫేవరెట్ ఫీచర్. ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూడాలి. సో ఈ సినిమాటిక్ మోడ్ ఫీచర్ మనకి ఆండ్రాయిడ్లో పోర్ట్రేట్ వీడియో మోడ్తో కంపేర్ చేయొచ్చు సింపుల్గా, బట్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో ఆండ్రాయిడ్లో పోర్ట్రేట్ వీడియో మోడ్తో కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఆబ్జెక్ట్ మనం ఫోకస్ చేయాలనుకుంటున్నామో దాన్ని AI కేపబిలిటీస్ వల్ల డిటెక్ట్ చేసి రిమైనింగ్ పోర్షన్ని బ్లర్ చేస్తుంది. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. నాకైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలని అయితే ఉంది. సో డెఫినెట్గా iPhone 12తో కంపేర్ చేస్తే iPhone 13 సో బెటర్ కెమెరా అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ అంతేకాకుండా iPhone 13 బెటర్ అండ్ బ్రైటర్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయంలో కూడా 2.5 hours ఎక్కువ బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుంది iPhone 13 12తో కంపేర్ చేస్తే. రిమైనింగ్ అన్ని విషయాలు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, IP68 రేటింగ్, స్పీకర్స్ సో అన్నీ కూడా రెండిట్లో ఒకేలా ఉంటాయి. సో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి iPhone 12తో కంపేర్ చేస్తే. iPhone 13లో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. బట్ iPhone 12 యూజర్స్ అయితే సో 13కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు.
80,000కి లాంచ్ చేశారు, అంతవరకు మేము అఫోర్డ్ చేయలేము. స్ట్రిక్ట్లీ 60,000 బడ్జెట్ అయితే ఐఫోన్ 12 ఆల్రెడీ ప్రైస్ కట్ అయితే తీసుకుంది, 66,000 ఉంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్లో బిలో 60,000లో వచ్చే అవకాశం ఉంది. సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ బిలో 60,000 ఉంటే డెఫినెట్గా ఐఫోన్ 12 ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. బట్ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 75,000 to 80,000 మధ్య ఆఫర్స్ టైంలో ఐఫోన్ 13 చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఐఫోన్ 12తో కంపేర్ చేస్తే ఐఫోన్ 13లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్. వీలైతే ఐఫోన్ 13కి సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూ అయితే మన ఛానల్లో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. త్వరలో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే రాబోతున్నాయి. సో మంచి మొబైల్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ప్రైస్ డ్రాప్ అవుతుంటాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. మళ్ళీ కలుద్దాం.